అవును. 2006 ఎస్. ఆ, జెడ్పీటీసీ ఖాళీ ఉంది టీడీపీలో. ఆ, మీరు కొంత అమౌంట్ ఖర్చు పెడితే పార్టీ పరంగా వస్తుంది, మీ పేరు అనౌన్స్ చేసారు, ఆ, చేస్తారా అన్నాడు. అప్పుడు కూడా డౌట్ తోటే ఉమ్, వద్దు వద్దు అన్నాము. ఆ, కొంతమంది చుట్టుపక్కల "ఒరేయ్, ఉండాలి ఏదో ఒకటి, ఇంతమంది స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నావు, అవును. ఇవన్నీ చేస్తున్నావు, పేద పిల్లలకు ఎడ్యుకేషన్ సాయం చేస్తున్నావు, ఎట్లా అంటే సరే అని చెప్పాను. ఉమ్, నా దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉండని కాదు, అవును. ఏ రోజు సంపాదించి ఆ రోజు ఖర్చు పెట్టడం నేను. అవును. చలో నడు అని చెప్పి పోయినాం. ఉమ్, అప్పుడే మా ఫాదర్ చనిపోతే నేను 1 మంత్ ఊర్లోనే ఉన్నా. నేను అవును. ఈ రాజకీయ సమీకరణలో ఊర్లో ఏం జరిగిందో నాకు తెలియదు. టికెట్ అనౌన్స్ చేశారు, చూస్తే ఊర్లో ఊట్లేదు. ఆ, అంటే కావాలని ఇంటెన్షన్ తోటి తొలగి ఇంటెన్షన్ తోటే తొలగించారు. ఎప్పటికైనా మాకు ఏ మేఘాయతోడు వస్తాడు ఈయన. నాకు అలాంటి ఉద్దేశం లేదు. ఉమ్, నేను నీకు లేదు కానీ నాకు లేదు బాగా అసలు. నేను పోటీ కానీ గ్రామ పంచాయతీలలో కానీ, ఇప్పుడు ఎందుకు చాలా గ్రామ పంచాయతీలు అప్పుడు ఉమ్, మా నియోజకవర్గంలో 10-12 సర్పంచ్లకు నేను హెల్ప్ చేసి గెలిపించిన ఉన్నాయి. అవును. ఆ రత్తిపల్లిలో వాటర్ లేదు, అవును. నేను బోరేసా. అవును. అయ్యే బోర్ స్టిల్ కూడా తాగుతున్నారు అవునవును. రత్తిపల్లిలో. అప్పుడు రాజేష్ అనే ఆ పిల్లోడు గెలిచాడు సర్పంచ్గా. ఉమ్, నేను ఎప్పుడు చెప్పుకోలే నిజండి ఉండ, నేను అడవని ఏమన్నాడు, ఎవరు వచ్చినా కాదు లేదనటోను కదా. అందరు ఇప్పుడు లీడర్ చాలా వరకు ఉమ్, ఇలా ఆర్ కృష్ణయ్య గారితో సహా, అవును. విజయఆర్ నారగోని, ఆర్ కృష్ణయ్య గారు, మందకృష్ణ మాదిగ గారు, తమ్ముడు ఇక్కడ మీటింగ్ పెట్టాలరా ఆ, అన్న, నాది కంట్రిబ్యూషన్ ఒక 5,000 3,000 చేయగలుగుతానండి. ఎంత ఉంటుంది అంత, ఎంత? ఇంత అని కాకుండా ఉమ్. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని పార్టీలలో అన్ని సంఘాలతోటి రాజకీయ పార్టీలతోటి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి నరసింహగౌడ్ గారు. అంతే. అంటే నేను